నిర్భయ నిధి కింద కేంద్రం ప్రభుత్వం మహిళలు బాలికల కోసం సమ్మిళిత నగరాల కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేశారు. ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని ఢిల్లీలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి సీతక్క. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో మహిళలు బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యం మెరుగుపరిచేందుకు జెండర్ రెస్పాన్సివ్ మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ములుగులో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిపిఆర్ తయారీలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. అలాగే పాలనా పథకం కింద పనిచేస్తోన్న క్రెచ్ వర్కర్స్, హెల్పర్స్ వేతనాలు కూడా పెంచాలని కోరారు. ప్రస్తుతం ఇస్తోన్న గౌరవ వేతనం వారు చేసే పనికి, బాధ్యతకు ఏమాత్రం సరిపోవట్లేదని చెప్పి తెలియజేశారు. ఇక 25 మంది పిల్లల సంరక్షణ పెద్ద బాధ్యత అన్నారు. వేతనాలు పెంచకపోతే నిపుణుల సిబ్బంది కొనసాగడం కష్టంగా మారి ఇటు శిశు సంరక్షణపై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. వేతనాలను ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెంచాలి అని అంటూ డిమాండ్ చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో భేటీ అయ్యారు. అన్నపూర్ణాదేవితో ఎటువంటి అంశాలపై ప్రధానంగా చర్చించారనే దానిపై మనతో మాట్లాడిన సీతక్క ఉన్నారు. సీతక్క చెప్పండి, కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కలిసారు, ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు? అంటే ప్రధానంగా దేశంలో ఒక 10 జిల్లాలు నిర్భయ ఫండ్ కింద సెలెక్ట్ అయితే దాంట్లో తెలంగాణను తీసుకోవడం, దట్టు ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్ ములుగుని తీసుకోవడం జరిగింది మేడం. సో వారికి థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. అదేవిధంగా క్రెష్ సెంటర్స్, చిన్నపిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులు పనులకు పోతే మరి వాళ్ళను చూసుకునే కేంద్రాలను కూడా చిన్నతనం నుంచే ఒక సెంటర్స్ ప్రతి గ్రామంలో పెట్టాలనే ఆలోచనతో పెట్టడం జరుగుతుంది. కానీ అక్కడ వాళ్ళ జీతాలు, సాలరీస్ జస్ట్ 5,000 ఇస్తున్నారు సెంటర్ అండ్ స్టేట్ కలిపితే 46 రేషియోలో. కాబట్టి సెంటర్ నుంచి ఇంకా కొంచెం పెంచితే స్టేట్ కూడా ఇంకా కొంచెం పెంచి వాళ్లకు కొంత బెటర్ సాలరీస్ ఇవ్వచ్చు, దాన్ని ఆలోచించండి అని కోరడానికి రావడం జరిగింది. గతంలో ఉన్న శాలరీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. అంగన్వాడీకి సంబంధించిన వారికి 2014 శాలరీలు ఉన్నాయి, అదే శాలరీ కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించి చర్చించారు. అది అంటే స్టేట్స్ పెంచుకుంటా ఉన్నారు కానీ సెంట్రల్ అదే రెమ్యునరేషన్ అదే ఇస్తూ ఉన్నారు. కాబట్టి సెంటర్ కూడా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ధరలు పెరుగుతూ ఉన్నాయి, జీవన ప్రమాణాలు పెరిగినాయి, అవసరాలు పెరిగినాయి, రకరకాల ఇవి పెరిగినప్పుడు సెంటర్ నుంచి వాళ్ళ పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, విడోస్ పెన్షన్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ గదే 200 గదే 300 ఇస్తున్నారు సెంటర్ నుంచి. కానీ స్టేట్స్ పెంచుకున్నాయి. ఇది స్టేట్స్ మీద కూడా తీవ్రమైనటువంటి భారం పడుతుంది. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ యొక్క అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క సాలరీస్ కూడా పెంచాలని గతంలో నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం స్పెసిఫిక్గా క్రెష్ సెంటర్స్ యొక్క సాలరీస్ పెంచాలని అడగడానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు నక్సలైట్ల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ మార్చి ఎండింగ్ వరకు అందరూ కూడా లొంగిపోవాలని ప్రధానంగా చెప్తున్నారు. సాధ్యమైపోయినా తెలంగాణలో ఎంతవరకు వచ్చింది? తెలంగాణలో దాదాపుగా ఎవరు అంటే లేరు, అందరూ సరెండర్ అయినరు. సరే, మన వాళ్ళు బయటి రాష్ట్రాల్లో ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉండి ఉంటారు, వేరే వేరే రాష్ట్రాలలో, గణపతి లాంటి పెద్ద వాళ్ళు కూడా. సరే, ఏదేమైనా మన గవర్నమెంట్ ఒక పీస్ఫుల్ వేలో, ఒక శాంతియుత వాతావరణంలో వాళ్ళని ఒప్పించి మెప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకు సరైనటువంటి గౌరవం, అదేవిధంగా వాళ్ళ జీవనోపాధికి వాళ్ళ మీద ఉన్నటువంటి ఎక్స్గ్రేషియా లేదా ఇతరత్ర స్కీమ్స్ కూడా మరి అనౌన్స్ చేసి ఉండడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తారు. గణపతి గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆయన ఎప్పటి వరకు లొంగిపోయే అవకాశం ఉందా? దాని సమాచారం ఉందా ప్రభుత్వం ఉందా? ఇప్పటికే కేంద్ర హోంమంత్రిని కలిశారు, దాని గురించి చర్చించారనేది గతంలో కూడా ప్రచారం జరిగింది. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ నక్సలైట్ బ్యాక్గ్రౌండే, కానీ నేను ఈ డిస్కషన్లో లేను. మొత్తంగా చూసుకుంటే ఆ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు ఇటు అంగన్వాడీకి సంబంధించిన జీతాలకు సంబంధించి కానీ, క్రష్ సెంటర్స్ కానీ, వీటన్నిటిపై కూడా సహాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది కూడా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్న సీతక్క కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో చర్చించారు. దీనితో పాటు మావోయిస్టులకు సంబంధించి కూడా ప్రధానంగా సీతక్క స్పందిస్తూ అది నా పరిధిలోనిది కాదు కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి సారించలేదు, కానీ అందరూ లొంగిపోతే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల రెండు ప్రభుత్వాల సమన్వయంతో ఈ నక్సలిజాన్ని రూపుమాపాలనేది కూడా గతంలో అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా డెడ్ లైన్ కూడా ముగియబోతుంది కాబట్టి అందరూ లొంగిపోతే బాగుంటుంది. గణపతి లాంటి వాళ్ళు కానీ ఇతర మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లొంగిపోతే బాగుంటుంది. నేను నా బ్యాక్గ్రౌండ్ కూడా నక్సలైట్ కాబట్టి అందరూ కూడా వచ్చి జనజీవన స్రవంతిలో కలవడం ద్వారా ప్రభుత్వం కూడా ఆర్థిక సహకారం అందిస్తుందని కూడా సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ మల్లేష్తో శివ బిగ్ టీవీ.